తప్పు చేశానా లేదా అన్నది పక్కన పెడితే మాటలు అప్పుడప్పుడు ఇబ్బందికి గురి చేస్తుంటాయి. నిజాయితీ పరులు, నిజాలు మాట్లాడేవారు సైతం తమ మాటల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే నోటి నుంచి వచ్చే మాటలకు ఉన్న పవర్ మరి దేనికి ఉండదు. అందుకే ముందు చూపు ఉన్నోళ్ళు, జాగ్రత్త పరులు తొందరపడి మాట్లాడడానికైతే అస్సలు ఇష్టపడరు. అదే సమయం బరి తెగించినట్లుగా వ్యవహరించేటోళ్ళు, ఏం జరిగినా పర్లేదనుకునే వాళ్ళు మాత్రం వేటిని పట్టించుకోరు. మరి అల్లు అర్జున్ ఏ కోవకి చెందినవారు అన్నది ఆయనకు ఆయనే డిసైడ్ చేసుకోవాలి. మరి ఒక సంచలన అంశానికి సంబంధించి మాట్లాడాలని డిసైడ్ అయిన తర్వాత తన మాటల్లో తనను తాను చెప్పకూడని అంశాలు ఉన్నాయన్నది క్రాస్ చెక్ చేసుకోకపోవడం ఏంటి అన్నదే ఒక ప్రశ్న. ఆ చిన్న పాయింట్ను అల్లు అర్జున్ ఎందుకు మిస్ అయినట్లు? మితిమీరిన ఆత్మవిశ్వాసమా, లేదంటే తాను చేసిన తప్పుల్ని తాను సైతం గుర్తించలేని స్థితిలో ఉండటమా? సాధారణంగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తాము చేసిన తప్పుల్ని తాము గుర్తించే తత్వం చాలా మందిలో మిస్ అవుతుంది. అయితే తెలివైన కొందరు మాత్రం నమ్మకస్తుల్ని తమ వెంట పెట్టుకొని తాను చూడని యాంగిల్లో విషయాల్ని గుర్తిస్తూ తనను అలర్ట్ చేసేలా కొందరిని ఉంచుకుంటారు. ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకున్నప్పుడు వారి ఫీడ్బ్యాక్ను పరిగణలోకి తీసుకుంటారు.